యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా మరి ఆ రాహాబు గురించి ఎక్కువగా రాయబడింది. ఎందుకంటే రాహాబు వలన ఆ దినమున వేగుల వారు అక్కడ కాపాడబడబడ్డారు. మొత్తానికి దేవుని యొక్క దృష్టిలో రాహాబు ఉంది కాబట్టి వారిని రాహాబు ఇంటికి చేర్చడము, రాహాబు యొక్క కుటుంబం మరి అక్కడ రక్షణ పొందడము, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తంలో ప్రణాళికలో ఉన్నాయి కాబట్టి దేవుడు అక్కడ రాహాబును కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయం మరి ముగింపు అంతా కూడా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోనికి వస్తుంది. యెరికో పట్టణాన్ని ఏ రీతిగా మరి వాళ్ళు ఓడించారు అన్న సంగతిని 6వ అధ్యాయంలో మరి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహాబు గురించి కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, రాహాబు ఏ రీతిగా అయితే కాపాడిందో చూడండి. ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడు ఎవరో ఒకరిని దేవుని ప్రజల పక్షముగా ఉంచుతాడు. ఇక్కడ రాహాబును ఉంచాడు. యెరికో పట్టణంలో ఎవరు ఉంచాడు చెప్పండి? వేగుల వారి కొరకు రాహాబును ఉంచాడు. అవునా? ఇజ్రాయేలుల యొక్క సంఖ్య విస్తరిస్తున్నప్పుడు కూడా ఫరో రాజు ఏం చెప్తాడు? మంత్రసానులను పిలిచి ఆ యొక్క పసిపిల్లలను మీరు చంపేయండి అంటాడు. పురిట్లోనే మీరు వాళ్ళని మగపిల్లలైతే చంపేయండి, ఆడపిల్లలను అయితే బ్రతకనివ్వండి అని అంటారు. కానీ మరి ఐగుప్తులైన మంత్రసానులు ఏం చేస్తారు చెప్పండి? చంపకుండా, అయ్యా హెబ్రీయుల స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేసరికి వాళ్ళు పిల్లలని కంటూ ఉన్నారు అని చెప్పి వారి సంఖ్య వృద్ధి కావడానికి, అక్కడ దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడ్డానికి, ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి అక్కడ దేవుడు ఆ మంత్రసానులను ఉపయోగించుకోండి. కాబట్టి దేవుడు కూడా వారికి మేలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ప్రతి చోట మనం అనుకుంటాం ఎక్కడైతే శ్రమ ఉంటుందో దానికి తగిన పరిష్కారాన్ని కూడా దేవుడు అక్కడ ఉంచుతాడు. అక్కడ ఇజ్రాయేలుల యొక్క సంతతిని విస్తరించకుండా చేయడానికి వారు ఎన్ని ప్లాన్స్ వేసినా అక్కడ ఐగుప్తీయులైన ఆ మంత్రసానులు ఇజ్రాయేలుల పక్షంగా వారికి సహాయం చేశారు. ఇక్కడ యెరికో పట్టణం అంతా కూడా ధైర్యాన్ని కోల్పోయి మరి ఇజ్రాయేలులకు ఎవ్వరూ అవకాశం ఇవ్వద్దు, వారిని చేర్చుకోవద్దు అన్నట్టుగా మరి ప్రయత్నం చేస్తున్నా కూడా రాహాబు ఏం చేసింది? ధైర్యం చేసి దేవుని కొరకు అక్కడ నిలబడింది. ఆమె ఎందుకు చెప్పండి? అసలు ఆమె ఎంత ధైర్యం చేసి ఆ పని చేయాల్సినంత అవసరం ఏంటి? ఆమె నమ్మింది. ఏం చెప్పండి? మొట్టమొదటగా ఆమె ఇజ్రాయేలుల దేవుడు గొప్ప దేవుడని ఆమె నమ్మింది. మీ దేవుడు ఆకాశమందును దేవుడే, భూమి కిందను దేవుడే, అసలు మీ ముందు ఎవరు నిలబడలేరు అని, ఈతనే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, అసలు భూమి మీద ఈయనకంటే గొప్ప దేవుడు లేడు అని ఆమె విన్న దాన్ని బట్టే నమ్మింది. దేన్ని బట్టి నమ్మింది? చూసిందా? పోనీ కళ్ళతో చూసిందా? ఎర్ర సముద్రాన్ని గెలిచింది చూసిందా? రాజైన ఓగును సింహోనును చంపింది చూసిందా? అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూసి నమ్మిన వారు, మనం ఎన్ని కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా మళ్ళీ సమస్య వచ్చేసరికి భయపడతాం. ఆమె అసలు చూడలేదు. కానీ ఏ దేవుడు నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, తప్పకుండా యెరికోను కూడా వారు జయిస్తారు అని ఆ దేవుణ్ణి ఆమె నమ్మింది, విశ్వసించింది. ఏం చేసింది చెప్పండి? ఆమె ఆ దేవుణ్ణి ఆమె నమ్మింది, విశ్వసించింది. అంతేకాకుండా ఆ యొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించింది. విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించింది. ఏం చేసింది క్రియ? దేశద్రోహం అని ఒకవేళ తన రాజు ముద్రేసి చంపేసినా పర్వాలేదు, కానీ ఈ యొక్క ఇజ్రాయేలుల యొక్క వేగుల వారిని ఆమె కాపాడింది. దాచిపెట్టి కాపాడి రహస్యంగా వారిని పంపించింది. అది ఆమె యొక్క విశ్వాస సంబంధమైన క్రియ. అంటే దేవుణ్ణి ఆమె నమ్మడమే కాదు, విశ్వసించడమే కాదు, ఆమె సాహసించి ధైర్యముతో తెగువతో, అసలు నిజంగా చెప్పాలంటే తెగించింది. ఆమె ఏం చేసి, అమ్మో మాకెందుకు వచ్చిన సమస్య బాబు, నువ్వు వెళ్ళిపో, నా వ్యాపారం మీద నేను చేసుకుంటున్నాను, నా వ్యాపారం దెబ్బతింటది అని అనుకుంది ఆమె. ఇప్పుడు మరి రేపటి దినాన ఈమె వ్యాపారం సంగతి ఏం కావాలి చెప్పండి? తర్వాత ఈ దేశం అయిపోయా అసలు దేశం మీదకే ఉపతి వస్తుంటే ఇంక నేను బ్రతుకుతానో చేస్తాను అన్న నమ్మకమే లేకపోతే ఇంక వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? కానీ చూడండి, అందుకని ఆమె తెగించింది. తనే కాదు, తను చేసిన ఉపకారం ద్వారా తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తన ఇంటి వారందరినీ కూడా ఆమె కాపాడుకుంది. అందుకనే యాకోబు పత్రికలో అంటారు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23 నుండి 26 వరకు చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు
క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ చాలామంది అబ్రహాము దేవుని నమ్మాడు, నమ్మితే చాలు నీతిమంతులంగా ఎంచబడతాం అనుకుంటారు. ఈరోజు చాలామంది అన్ని జనులు చేస్తున్న పని కూడా అదే. ఏదో దేవుడని హృదయంలో నమ్మితే చాలు దేవుడిని పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. అంటే ఆ యొక్క మాటని చాలా తప్పుగా తీసుకెళ్తున్నారు. అందరి ఫోటోలతో పాటు యేసుప్రభు ఫోటోను కూడా పెట్టుకొని ఏదో పూజ చేయడం, అప్పుడప్పుడు దేవుని మందిరానికి కానుకలు పంపడం. అంటే హృదయంలో ఏముంది? అందరితో పాటు సమానంగా చూస్తున్నారు, కానీ అందరికంటే ఎక్కువ అని మాత్రం వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడిందనే వాక్యం అయితే ఉంది. దేవునికి స్నేహితుడని కూడా పేరు వచ్చింది. అయితే మరి అతను నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు? నమ్మడం ద్వారా నీతిమంతుడు అయిపోయాడా? విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడా? క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఏం క్రియ చేశాడు అబ్రహాము? తన ఏకైక కుమారుని బలిగా ఇవ్వడానికి వెనుకాడలేదు కదా. అది తను చేసిన విశ్వాస సంబంధమైన క్రియ. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అక్కడ ఏం చేశాడు? తన ఏకైక కుమారుని ఇవ్వమన్నాడు. అది ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసము క్రియల మూలముగా అతను నీతిమంతుడని ఎంచబడ్డాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ రాహాబ్ అనే వేశ్య కూడా మరి నిజానికి ఆమె నీతిమంతురాలుగా ఎలా ఎంచబడింది? దూతలను చేర్చుకుంది, వేరొక మార్గమున వారి వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదండి. ఈరోజు మనం కూడా అందరికీ యేసు ప్రభు అంటే విశ్వాసమే, నమ్మకమే, కానీ క్రియలు చాలా మందిలో కనబడవు. ఏం చెప్పండి? ధైర్యంతో కొడుకును కూడా చంపుకునే ధైర్యం. రాజుగారు దేశద్రోహం కింద నన్ను జైల్లో వేసినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలే, నేను వీళ్ళ పక్షంగా ఉండి వీళ్ళని కాపాడాలి, వీళ్ళని రక్షించాలి అనే ధైర్యం ఎంతమందిలో ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎంతమందిలో ఉంటుంది? ఆ క్రియల మూలముగానే, అంటే తెగించి దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలగాలి. ఏదో ఒక పని చూస్తాడు దేవుడు. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులను మన ముందు తీసుకొస్తూ ఉంటాడు. మనం తెగించి ధైర్యంగా చేయగలుగుతామా లేదా, మన విశ్వాసం ఎటువంటిది అని మన విశ్వాసానికి దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షల్లో మరి మనం గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? అందుకనే మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకోమని కొరింథీ సంఘాన్ని కూడా పౌలు గారు రాస్తారు. విశ్వాసం కలిగి ఉన్నారో లేదో ఎలా పరీక్షించుకుంటాము? అప్పుడప్పుడు అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం చేసే పనులను బట్టే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ శోధనలలో, శ్రమలలో నీవు విశ్వాసం కలిగి ఎంత ధైర్యంగా ఉంటున్నావు, తెగించి దేవుని కొరకు నేను ఏదైనా చావనైనా చేస్తానని ధైర్యంగా నిలబడుతున్నావా, లేదా భయపడి వెనకడిగేస్తున్నావా? అబ్రహాము వెనకడిగేసినట్టుగా వెనకడిగేయలేదు, కానీ వెనకడిగేసి ఉంటే ఈ జాబితాలో ఉండేవాడు కాదు. రాహాబు అమ్మో నాకెందుకు అని అనుకుని ఉంటే కాదు. ఈరోజు చాలామంది ఏంటంటే నాకెందుకు, వాళ్ళ గురించి నాకెందుకు, వీళ్ళ గురించి నాకెందుకు, అందరికీ నాకెందుకు. ఏమంటే చెప్పండి? ఏసై కూడా నాకెందుకు అనుకుంటే మనందరి గురించి ఒకరి విశ్వాసాన్ని ఒకరం బలపరుచుకోవాలి, ఒకరము పురికొల్పుకోవాలని వాక్యంలో ఉందా లేదా? ఒకరికొరకు ప్రార్థన. ఎందుకంటే సంఘం అనేది ఒక అవయవం లాంటిది. శరీరంలో అందరం అవయవాలుగా ఉన్నప్పుడు కాలుకి ఏమైతే నాకెందుకని చెయ్యని కడగకుండా ఉంటుందా? ఇప్పుడు కాలుకి ఏదైనా అంటింది అనుకోండి, కడిగేది ఎవరు చెప్పండి? చెయ్యే కదా. మరి నాకెందుకు అనుకుంటే కడిగేది ఎవరు? ఇప్పుడు క్రియేదక్కడ సంఘంలో ఎవరి కొరకైనా ఏదైనా చెయ్యాలంటే క్రియ కనపడాలి. అక్కడ దేవుని దృష్టిలో ఏం కనపడాలి చెప్పండి? క్రియలు కనపడాలి. అక్కడ రాహాబు క్రియలు చూసి, రాహాబు యొక్క క్రియలను బట్టి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. అందుకని అంటున్నాడు, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైంది. ఈరోజు మనలో చాలామంది క్రైస్తవులలో, విశ్వాసులని పేరు పెట్టుకున్నారు, కానీ విశ్వాసం ఉండదు. ఏముండదు చెప్పండి? పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. చిన్న వాటికి నమ్ముతారు. అసలు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నేను ఈ సమస్యను జయిస్తా అనే ధైర్యం, తెగువ ఉంటుందా మనలో? నేను జయిస్తా అన్న ధైర్యము, తెగువ మనలో ఉంటుందా? ఇప్పుడు ఆమె ఎలా మాట్లాడింది? దేవుడు ఖచ్చితంగా దీన్ని నీకు అప్పగిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను అప్పగిస్తాడు దీన్ని, అప్పుడు మాత్రం నన్ను కాపాడు అంటే ఎంత ధైర్యంగా, విశ్వాసముతో, నమ్మకంతో చెప్పిందాన్ని. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితి, చివరి ఆఖరి ప్రాణం కొట్టుకుంటుంది. విశ్వాసం ఉంటే మనం చెప్పిన ప్రతిదీ జరుగుతుందని దేవుడు చెప్పాడు. అవునా? ఎంత విశ్వాసం ఉంటే
ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు వెళ్ళి కంబడి వేళతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయబడుదుగాక అంటే ప్లీజ్ పడిపోద్ది. కొండ పెకిలింపబడును గాక అంటే కొండ పెకిలించబడుతుంది. కానీ ఎంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసము కూడా మరి మనము కలిగి ఉండట్లేదు. ఎందుకంటే విశ్వాస సంబంధమైన క్రియలు మనలో లేకపోతే నీతిమంతులముగా మార్చబడలేదు. రాహాబు ఒక వేశ్య, అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? క్రియలను బట్టి. నిజానికి వేశ్యలకి పరలోకంలో చోటు లేదు తెలుసా? వేశ్యలకి పరలోకంలో చోటు ఉందా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5:5 చదవండి. వ్యభిచారులైనను, అపవిత్రులైనను, విగ్రహారాధికులైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడున సంగతి మీకు చూడండి. అసలు ఇక్కడ వ్యభిచారి, ఇప్పుడు ఎవరామే? రాహాబు వ్యభిచారే కాదా? వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడు, లోబి, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కానే కాడు. పరలోకానికి వాడు హక్కు లేదు వాడికి అసలు రావడానికి. కానీ ఇప్పుడు రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడి పరలోకానికి వెళ్ళింది. ఆమె క్రియల వలన నీతిమంతురాలుగా ఎంచబడిందని యాకోబు గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అబ్రహాము ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడో క్రియల వలన, ఆమె క్రియలను బట్టి ఆమె విశ్వాసము కలిగి ఉంది. ఆ దేవుని నమ్మింది. ఒక వేశ్య అయినప్పటికీ కూడా ఆమె దేవుని నమ్మింది. అందుకని నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుంది? రోమపత్రిక 10:9-10 ఉంటుంది చూడండి. ఒక మనిషికి రక్షణ అనేది ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఎంత పాపులైనా సరే. రోమా 10:9-10 అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏమంటున్నారు చెప్పండి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలా, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. ఇప్పుడు రాహాబుకి రక్షణ ఎలాగొచ్చింది? ఆమె నోటితో ఒప్పుకుందా లేదా? నీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి కింద దేవుడే, ఆయన నీ దేవుని ఎదుట నిలబడడానికి ఎవరికి ధైర్యమో సరిపోదు. నోటితో ఒప్పుకుంది, హృదయంలో విశ్వసించింది. తప్పకుండా వీళ్ళు దీన్ని జయిస్తారు. అప్పుడు మేము రక్షించబడాలి. ఎలాగైనా మేము రక్షణ పొందాలి అంటే ఆమెకి రక్షణ ఎలాగొచ్చిందంటే ఆమె నోటితో ఒప్పుకోవడం ద్వారా, హృదయంలో విశ్వసించడం ద్వారా. 10వ వచనం కూడా చదువుకుందాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. అంతే, నీతి కలుగునట్లు హృదయంలో విశ్వాసం ఉండాలి, నోటితో ఒప్పుకోవాలి. చాలామంది నోటితో ఒప్పుకోరు. హృదయంలో మాకు ఉందండి దేవుడు అంటే మాకు నా ఇష్టమేనండి అంటారు అంతే. కానీ ధైర్యంగా నోటితో ఒప్పుకోలేరు. ఆమె రెండూ చేసింది. హృదయంలో విశ్వసించింది, నోటితో ఒప్పుకుంది. కాబట్టి రక్షణ పొందింది. రక్షణ పొంది నీతిమంతుల జాబితాలోనికి వచ్చేసింది. ఏ జాబితాలోనికి వచ్చింది? నీతిమంతుల జాబితాలోకి, విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చింది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా విశ్వాస వీరుల జాబితా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11, హెబ్రీ 11:31. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఎవరెవరు విశ్వాసం కలిగి ఉన్నారో ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక 11 అందులో చూడండి రాహాబు పేరు కూడా ఉంటుంది. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక. అంటే దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టే. విశ్వాసమును బట్టి రాహాబ్ అనే వేశ్య ఎవరిని చేర్చుకుంది? వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి మరి ఆ ఎరికో కోటగొడలను ఎలా కూల్చారు, గిద్యోకు, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వీళ్ళందరూ విశ్వాసాల ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. అందులో ఎవరి పేరు ఉందండి? ఒక వేశ్య అయిన రాహాబ్ అనే వేశ్య యొక్క పేరు కూడా విశ్వాస వీరుల జాబితాలోనికి వచ్చింది. ఎందుకంటే ఆమె నోటితో ఒప్పుకుంది, హృదయంలో విశ్వసించింది, విశ్వాస సంబంధమైన క్రియ చేసింది. 3 కార్యాలు జరగాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, విశ్వాస సంబంధమైన క్రియ కనబడాలి. మనం ఎంతసేపు నోటితో ఒప్పుకుంటాం, హృదయంలో విశ్వాసం ఉంటుంది, కానీ చాలా మందిలో క్రియ కనబడదు. ఏం కనపడదు? క్రియ కనపడదు. ఆ క్రియ దేవుడు చూస్తాడు. ఆ 3 ఆమెలో ఉండడం ద్వారా
ఆమె రక్షించబడిన గుంపులకు వచ్చింది, నీతిమంతుల జాబితాలకు వచ్చింది, ఇంకా విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరుంది. విశ్వాస వీరులు. నిజానికి యెరికో శాపగ్రస్తమైన దేశం. శాపగ్రస్తులు ఎవరు కూడా దేవుని యొక్క సమూహంలోకి చేర్చబడడానికి వీలు లేదు. కానీ మరి ఈమె ఇజ్రాయేలు యొక్క వంశంలో చేర్చబడింది. ఇజ్రాయేలుల వంశంలోనే వాళ్ళనే పెళ్లి చేసుకుంది. అవునా కదా? ఇజ్రాయేలు యొక్క వంశంలో వాళ్ళనే పెళ్లి చేసుకొని మరి అక్కడ వీరిలో కుటుంబం. అందుకే మత్తయి సువార్త 1:5 ఉంటుంది చూడండి. నయస్సోను సల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను, యెషయి రాజైన. ఇక్కడ యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమె పేరు వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకుంది? రాహాబు షల్మాను అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అవునా? ఈ రాహాబుకి షల్మానికి పుట్టిన వ్యక్తి ఎవరు? బోయజు. ఎవరు చెప్పండి? బోయజు. బోయజు భార్య ఎవరు ఇప్పుడు? రూతు. అంటే రూతుకి ఈ యొక్క రాహాబ్ ఏమైంది ఇప్పుడు? అత్తగారు. మొదటి అత్తగారేమో నయోమి. ఇప్పుడు రెండవ బోయజు వివాహం చేసుకున్న తర్వాత రాహాబు అత్తగారు. ఇప్పుడు రూతు కూడా మోయాబీయురాలే, అన్యురాలే ఆమె. కానీ మరి తన అత్తతో కలిసి దేవుని నమ్మింది కాబట్టి ఆమె తనతో కలిసి వచ్చింది, ఆమె విశ్వాసాన్ని బట్టి. కాబట్టి వీళ్ళంతా కూడా అన్యులైనప్పటికీ అసలు ఆ వంశపు వాళ్ళు ఇందులో చేర్చబడ్డానికే వీల్లేదని దేవుడు ఒక మాట కూడా చెప్పాడు. కానీ వారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, కొత్త నిబంధన ప్రకారముగా నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వాసం ఉంచి అన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళని కూడా తెచ్చుకున్నారా ఎవరైనా కూడా? ఈమె తన తల్లిదండ్రుల కుటుంబాన్ని తెచ్చుకుంది రాహాబు. కానీ మరి రూతు అయితే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. అంటే తన ఇంకా పాత జీవితాలను విడిచిపెట్టేసింది. పాత స్థితిని వాళ్ళు విడిచిపెట్టి క్రొత్త వ్యక్తులుగా జన్మించి నీతిమంతులుగా విశ్వాస వీరుల జాబితాలో వీరందరూ కూడా మరి ప్రవేశించి చక్కగా మరి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, ఈ దినమున దేవుని యొక్క సువార్త మనం ప్రకటించేటప్పుడు వారి యొక్క హృదయాలలో దేవుని అంటే విశ్వాసం ఉండాలి, నోటితో ఒప్పుకోగలగాలి, హృదయంలో విశ్వసించగలగాలి, క్రియల ద్వారా కనపడాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి అని ఇంటి దగ్గర ఉండి చెప్తారు, ఇక్కడికి రారు. ఏం చేయరు చెప్పండి? విశ్వాసం ఉంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? మందిరానికి తీసుకొని రావాలి. ఇంకా కొద్దిమంది ఏమంటారు? మీరు బాగైతే వస్తామంటారు. ఇంకా కొద్దిమంది ఏమంటారు చెప్పండి? ఈ దేవుడు నిజమైన దేవుడు ఎలాగైనా స్వస్థపరుస్తాడని విశ్వాసంతో రావడము విశ్వాస సంబంధమైన క్రియ. బాగు చేస్తే చూద్దాం అంటే అల్ప విశ్వాసం, అది అవిశ్వాసం. అది ఏం చెప్పండి? బాగు చేస్తే వస్తాము అనేది అవిశ్వాసము. ఈ అవిశ్వాసులను దేవుడు మూర్ఖులతో అంటే బుద్ధిహీనులుగా దేవుడు వారిని అంటున్నాడు. అవివేకులైన బుద్ధిహీనులారా, మూర్ఖులారా అని వారిని మరి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు చాలామంది దేవుడు అంటే ఇష్టం అంటున్నారు, కానీ దేవుని దగ్గరికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. ఏంటి మరి? దేవుని నమ్మిన ప్రజలు కూడా చాలామంది విశ్వాస సంబంధమైన క్రియలు ఎవరిలో అయితే కనబడవో వారు నీతిమంతులుగా మార్చబడలేరు. అందుకనే మన క్రియలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? దేవుని నీతిగా మనల్ని మారుస్తాయి. మన క్రియలే మనల్ని విశ్వాస వీరుల జాబితాలో ఉండేటట్టుగా మన క్రియలే మనల్ని మారుస్తాయి. కాబట్టి మన విశ్వాసానికి పరీక్షలు మన జీవితంలో ఎదురైనప్పుడు తెగించి దేవుని కొరకు నిలబడాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు తెగించి దేవుని కొరకు నిలబడతామా, లేదా ఊరి కొరకు, కులము కొరకు, బంధువుల కొరకు, ఈ సమాజం కొరకు భయపడి నువ్వు వెనకడిగేస్తే విశ్వాస సంబంధమైన క్రియ కనబడుతుందా? ఎట్లా కనబడుతుంది చెప్పండి ఇప్పుడు క్రియ? ఇప్పుడు రాహాబు తెగించి నిలబడ్డాడు, అబ్రహాము తెగించి బయటకు వచ్చేసాడు, రూతు తెగించి బయటకు వచ్చేసేసింది. వాళ్ళు తెగించి ధైర్యం చేశారు పనులు, క్రియలు. కాబట్టి నీతిమంతుల గుంపులో ఉన్నారు. ఈరోజు మనం దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాలుగా వచ్చినా కూడా మన క్రియలు దేవునికి కనబడకపోతే, తెగించి ధైర్యంతో నేను దేవుని కొరకు ఈ పని చెయ్యాలి, దేవుడు గొప్పవాడు అని ధైర్యంగా మనం నిలబడలేకపోతే, మన క్రియలు మనలో లేకపోతే మరి మనము కూడా మృతుల ప్రాణము లేని శరీరం ఎలాగ ఉంటుందో, మృతమైనదిగా ఉంటుందో, మరి మన విశ్వాసము కూడా మృతమైనదిగానే ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు? అందుకనే మీరు మృతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారా, లేదా మంచి విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి.
ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోలేకపోతే పరీక్షలు వచ్చినప్పుడు నిలబడగలం. పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అవి ఎంత పెద్దవైనా సరే, ఎంత కష్టమైనవైనా సరే నిలబడతా. ఏం జరుగుతుందో జరగని అన్నట్టు నిలబడాలి. ఏం చేయాలి? రాహాబు అలా నిలబడ్డది. ఏం జరిగినా పర్వాలే, నాకేం జరిగినా పర్వాలే, కానీ ఈ దేవుని కొరకు మాత్రం నేను వీరిని రక్షించాలని ఒక క్రియ చేసింది. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితులను అనుమతిస్తాడో మనకు తెలియదు. అవి ఏవి విశ్వాసం కొరకు వస్తున్నాయో కూడా మనకు తెలియదు. కానీ ప్రతి పరిస్థితిని ఎదుర్కొని మనం ధైర్యంగా పోరాడుతూ ముందుకెళ్ళిపోయినట్లయితే ఆ విశ్వాస సంబంధమైన క్రియలను దేవుడు మనలో చూసి మరి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని నీతిగా మరి మనల్ని మార్చేవాడిగా ఉంటాడు. కాబట్టి అటువంటి విశ్వాసమును, ఒక వేశ్యని అటువంటి విశ్వాసాన్ని కలిగి నీతిమంతుల గుంపులోనికి వచ్చింది. కాబట్టి ఈరోజు మనము కూడా అంతకంటే మంచి విశ్వాసములను కలిగి నీతిమంతులముగా మారే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.